ఒక చక్కని నిలవ పచ్చడితో మీ ముందుకు వస్తున్నానండి. అదే అల్లం నిలవ పచ్చడి. చక్కగా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనం అన్నంలోకి టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా సులభంగా కూడా చేసేసుకోవచ్చు. దానికోసం నేను ఒక పావు కిలో అల్లం తీసుకున్నాను. పావు కిలో కొలతతో నేను చేస్తున్నానండి. దానికోసం ఒక పావు కిలో అల్లం తీసుకుని శుభ్రంగా తొక్కంతా తీసేసుకుని దీన్ని తడి లేకుండా ఎండలో ఒక గంట సేపు నేను ఆరబెట్టుకునే ఉంచుకున్నానండి. ముందుగానే దీన్ని ఈ గ్లాసు కొలతతో నేను చేస్తున్నాను. ఇదిగోనండి, ఈ గ్లాసు కొలతకి నేను పచ్చడి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ గ్లాసు కొలత తీసుకున్న అల్లం ముక్కల్ని ముందుగా ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇదే గ్లాసు కొలతతో చింతపండు తీసుకోవాలి. మనము ఏ గ్లాసు కొలత అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే గ్లాసు కొలతతో చింతపండు అండి. నేను చింతపండు కూడా ఎండలో పెట్టుకుని తెచ్చుకున్నాను. ఉట్లు పిక్కలు అలా ఏమీ లేకుండా ఇలా ఒక గ్లాసు చింతపండు, అలాగే ఒక గ్లాసు బెల్లం కూడా నేను ఒక అరగంట సేపు ఎండలో పెట్టి తెచ్చానండి. ఎందుకంటే ఒక తడి ఏమైనా ఉంటే కనుక పచ్చడి పాడవుతుంది. తడి ఏమీ లేకుండా మనం శుభ్రంగా ఒకసారి ఎండపండు పెట్టుకున్నామంటే పచ్చడి ఎప్పటికీ నిలవ ఉంటుంది. ఇలా ఈ గ్లాసు కొలతతో బెల్లం కూడా తీసుకున్నానండి. 3 నేను సమానంగా తీసుకున్నాను. ఒకవేళ తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక అర గ్లాసు బెల్లం వేసుకోవచ్చు. అది మన రుచిని బట్టి ఉంటుంది. నేనైతే 3 సమానంగా వేసానండి. ఫస్ట్ మనం ఒక గ్లాసు చింతపండు తీసుకున్నాం కదా, దీనికి 2 గ్లాసుల నీళ్లు ముందు బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాడు గిన్నె అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక బాండీ అయినా పెట్టుకుని మనం గ్లాసు చింతపండు తీసుకున్నాం కదా, 2 గ్లాసులు నీళ్ళండి. బాగా తెరలాలి, బాగా మరగాలన్నమాట. అప్పుడే చింతపండు మనకు బాగా ఉడుకుతుందండి. అలా ఈ నీళ్లు ముందు బాగా తెరలనిద్దాము. బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు ఈ చింతపండు వేసుకుని దగ్గరగా మనం ఉడికించుకోవాలండి. తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ సమయం ఏం పెట్టదు. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ చక్కగా నేను మెత్తగా ఉడికించేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. చింతపండు బాగా ఇలా గుజ్జులాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని బెల్లం మనం కొంచెం, అంటే తీగపాకం కూడా కాదు, అంతకన్నా తక్కువగానే కొంచెం కలపలా మరిగేట్లయితే సరిపోతుందన్నమాట. అలా బెల్లాన్ని కూడా మనం కరిగించుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనిద్దామండి. నేను ఒక గ్లాసు కొలతతో కదా తీసుకున్నాను. ఈ గ్లాసు బెల్లం వేసేసి ఒక అర గ్లాసు నీళ్ళండి, ఒక అర గ్లాసు వాటర్ పోసి దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి దీన్ని కరిగించుకుందాం. ఇదిగోనండి, బెల్లం బాగా కరిగేంత వరకు మనం దీన్ని ఇలా మరిగించుకుందాము. ఇదిగోనండి, బెల్లం కూడా చక్కగా ఇలా పాకం వచ్చిందంటే కొంచెం దగ్గర పడుతున్నట్టుగా ఉండాలన్నమాట. మరీ గట్టి పాకం అలాంటి ఉండపాకం అలాంటివి ఏమీ అవసరం లేదు. ఇలా ఈ విధంగా మనకి పాకం వస్తే సరిపోతుంది. ఒకవేళ బెల్లంలో ఏమన్నా కొంచెం తుక్కు లాంటిది అలా ఏమన్నా ఉందని కూడా ఒకసారి వడకట్టేసుకోవచ్చండి. లేదు బాగానే ఉంటే కనుక అలా వేసుకోవచ్చు. మనం ఒకసారి చూసుకోండి చేసుకునేటప్పుడు. చూడండి, బెల్లం కూడా పాకం వచ్చేసింది. మనము ఇలా తీసినప్పుడు కొంచెం చూసారా, అలా తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది అనమాట. అంతకు మించి అవసరం లేదు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం పాకాన్ని కూడా బాగా చల్లారనిద్దాము. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దీంట్లో 1 స్పూను మెంతులండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత 1 స్పూను ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, అంతే. ఇవి వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మెంతులు చక్కగా దోరగా వేయించుకుందాం. ఈ మెంతులు వేగాయండి. 1 స్పూను మినప్పప్పు, కొంచెం కమ్మగా ఉంటుందండి, కమ్మదనం ఉంటుంది, మంచి రుచి వస్తుంది. 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర,
అదేవిధంగా ఒక స్పూను ఆవాలు, అలాగే ఒక స్పూను ధనియాలండి. కొంచెం పెద్ద స్పూన్తో వేస్తున్నాను నేను. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. తక్కువ క్వాంటిటీ అయితే దీంట్లో సగం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి దోరగా వేయించేసుకుందాం. ఇవి చక్కగా వేగిపోయండి. వీటిని తీసేసుకుని చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను ఒక 150 గ్రాముల నూనె వేస్తున్నానండి. అల్లం ముక్కలు వేయించుకుందుకు. తర్వాత నూనె మిగిలిన మనం పోపు వేసుకోవచ్చు, పచ్చళ్ళలో కలుపుకుందుకు కూడా ఉంటుంది. అందుకని నేను ఒక 150 గ్రాముల నూనె వేసాను. నువ్వుల నూనె వాడుతున్నానండి. ఇప్పుడు నూనె కొంచెం వేడైన తర్వాత ఈ అల్లం ముక్కలు చక్కగా దోరగా వేయించుకుందాం. ఈలోగా మనం ఇందాక వేయించుకున్న ఆ పోపు సామాన్లు కూడా చల్లారుతాయి, మిక్సీ పట్టుకోవచ్చు. కొంచెం నూనె వేడెక్కనిద్దాం. నూనె వేడైందండి. ఈ అల్లం ముక్కలు వేయించుకుందాము. మరి హైలో కాదు, కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం వేగటానికి టైం పడితే నిదానంగా వేయించుకుందామండి. హైలో అయితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం దోరగా. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ మనం దీన్ని దోరగా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది, లేకపోతే పాడైపోతుందండి. అలాగే మనం పచ్చడి ఎంత బాగా తడి స్పూన్ పెట్టుకున్నామంటే కనుక వెంటనే పాడైపోతుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. చక్కగా తడి స్పూను పెట్టకుండా, మనం గాలి చొరబడకుండా జాగ్రత్తగా మూత పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా పచ్చళ్ళు నిలవ ఉంటాయండి. ఇంకొక 5 నిమిషాలు పడుతుంది ఇది వేగటానికి. ఇదిగోనండి, అల్లం ముక్కలు వేగిపోయాయి. ఈ అల్లం ముక్కల్లో ఉండే తేమ అంతా పోవాలన్నమాట. ఇలా మనకి వేగాలి. ఇప్పుడు ఈ అల్లం ముక్కలు కూడా వేగిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ అల్లం ముక్కలు తీసేసుకుని బాగా అల్లం ముక్కలు గిన్నెలో తీసేసుకుని చల్లారనిద్దామండి. ఇప్పుడు ఇందాక మనం వేయించిన పోపుని మిక్సీలో వేసుకుని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా వీటిని ఫస్ట్ ముందు మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. అల్లం ముక్కలు చల్లారేలోపుగా మనం పచ్చడిలో వేసుకుందుకు పోపు రెడీ చేసుకుందామండి. ఇందాక మనం అల్లం ముక్కలు వేయించిన నూనె ఉంది కదా, ఆ నూనెలోనే మనం పోపు వేసేసుకోవచ్చు. కావాలంటే మనం కొంచెం నూనె పోసుకోవచ్చు. ఒకేసారి పోపు పెట్టుకోవచ్చండి. లేదంటే సగం పచ్చడి తీసుకుని మిగిలిన సగం పచ్చడిలో మనం పోపు వేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా పోపు వేసుకుంటే ఫ్రెష్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం ఆవాలండి, ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక స్పూను ఇంగువ వేస్తున్నాను. ఇంకా వెల్లుల్లిపాయ వేయటం లేదు, ఇంగువ వాసన బాగుంటుంది చూసారా, ఆ మాత్రం ఇంగువ వేస్తున్నాను. ఎండుమిర్చి అండి ఒక 3-4 కాయలు అలా. ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వేగేట్లా మనం వేయించాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా పోపు కూడా వేయించి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం అవన్నీ మిక్సీ పట్టేలోపుగా ఈ పోపు చల్లారుతుంది. అప్పుడు మనం పచ్చడి దీంట్లో కలిపేసుకోవచ్చు అన్నమాట.
ఈ అల్లం ముక్కలు కూడా మనం మెత్తగా రుబ్బేసుకుందామండి. మిగిలిన మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తగా రుబ్బేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఇందాక మనం ఉడికించి ఉంచుకున్నాం కదండి చింతపండు గుజ్జు, అది కూడా కొద్ది కొద్దిగా వేసేస్తూ మొత్తం ఈ అల్లం ముక్కలు ఈ చింతపండు గుజ్జు అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేస్తాను. తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొద్ది కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పెట్టేస్తానండి. ఈ వాయికి సరిపడగా నేను సాల్ట్ వేస్తున్నాను. మనకి మిక్సీ బాగా నలుగుతుంది కూడా, తొందరగా మెత్తగా అవుతుంది. మనము ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పౌడర్ ఎందుకంటే అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం ఈ అల్లము చింతపండు పేస్టు ప్లస్ ఈ పౌడర్ మొత్తం అన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మనం మెత్తగా ఇదంతా మిక్సీ పట్టేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కారం ఈ బెల్లం తినడానికి వేసుకుందామండి. ముందు ఈ బెల్లం పాకం వేసేద్దాము. చూసారా ఇలా ఉందనుకోండి, మనకి అల్లం పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. చూడండి జాములాగా ఉంటుంది మన కారం అది వేసి కలిపిన తర్వాత. ఇప్పుడు ఇది బాగా దీనంతటి కలిపేట్లాగా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఏ గ్లాసు కొలతతో అయితే ఇవన్నీ తీసుకున్నానో అదే గ్లాసు కొలతతో కారం వేస్తానండి.